Hi friends, today we discuss about topic current affairs. హిందూ సిక్కు బౌద్ధం తప్ప ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఓకే, 26 మార్చ్ కరెంట్ అఫైర్స్. హిందూ సిక్కు బౌద్ధం తప్ప ఇతర మతాల్లోకి మారితే సుప్రీంకోర్టు హోదా వర్తించని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశీయ తయారీ స్టార్టప్ రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం బ్లూ స్టార్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది. దేశీయ తయారీ స్టార్టప్ రంగాల బలోపేతం కోసం బ్లూ స్టార్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా పాక్ నిలిచింది. 6వ స్థానంలో భారత్. 2018 నుంచి పీఎం కిసాన్ కింద రైతులకు 4.27 లక్షల కోట్ల పైగా నిధులు అందాయి. 4.27 లక్షల కోట్ల నిధులు అందాయంట. ఉత్తరాఖండ్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన రెండో రాష్ట్రంగా గుజరాత్ రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ను ఆమోదించింది. దీని తర్వాత ఉత్తరాఖండ్ తర్వాత. హిందూ సిక్కు బౌద్ధం తప్ప ఇతర మతాల్లోకి మారితే సుప్రీంకోర్టు హోదా వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశీయ తయారీ స్టార్టప్ రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం బ్లూ స్టార్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్, ఇండియా 6th ప్లేస్. 2018 నుంచి పీఎం కిసాన్ కింద రైతులకు 4.27 లక్షల కోట్ల పైగా నిధులు అందాయి. ఉత్తరాఖండ్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును అందించిన రెండో రాష్ట్రంగా గుజరాత్ అందింది. ఓకేనా ఫ్రెండ్స్, 6వ స్థానంలో భారత్, 1st ప్లేస్లో పాక్ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన